వరి నాటిన 45వ రోజు నుంచి వరిలో చాలా కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ దశలో రైతు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ దశలో ప్రతి 10 రోజులకోసారి వరి పంటలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వరి నాటిన 45వ రోజు దగ్గర నుంచి ప్రతిరోజు ఇంపార్టెంటే. ప్రతిరోజు పొలాన్ని పరిశీలిస్తూ ఉండాలి. గుండ్రకు తిరిగిన చిరుపొట్ట కనిపించిన వెంటనే ఎరువుల రూపంలో పంటకి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందించి తీరాలి. మొదటి 30 రోజుల్లో పిలక దశ చూసాం. దానికి సంబంధించిన ఎరువులు వేశాం. ఆ తర్వాత పెరుగుదల దశ. దానికి సంబంధించిన పెరుగుదల చూసాం. ఆ తర్వాత ఎరువులు వేశాం. ఇప్పుడు పునరుత్పత్తి దశ. ఈ దశలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ దశలో పురుగులు, రోగాలు, తెగుళ్ళు అటాక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి. వరి పంటకి ఒక బాడీ గార్డ్ని సెట్ చేయాలి. సరే, ఎరువుల ద్వారా పోషకాలు అందిస్తాం. కానీ ఈ పోషకాల పనేంటి? ఏ దశలో పంటకి ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా తెలుసుకుందాం. ముందుగా నత్రజని, యూరియా అండి. దీంతో మంచి ఉంది, చెడు ఉంది. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యూరియా వరి కంకి యొక్క పెరుగుదల, ఆ తర్వాత నిర్మాణం, అంటే కంకి నిండా కూడా గింజలు రావడానికి, ఆ గింజలు యొక్క డెవలప్మెంట్కి కూడా యూరియా అనేది చాలా అవసరం. పనితనం ఉంది కదా అని ఎక్కువగా వేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఎకరానికి 20 నుంచి 25 కేజీల యూరియా మాత్రమే వేసుకోండి. ఇక నత్రజని తర్వాత మనం పంటకి ఒక బాడీ గార్డ్ని సెట్ చేద్దాం అనుకున్నాం కదా. మన పంట బాడీ గార్డు పొటాష్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ దశలో రోగాలు, చీడపీడలు, తెగుళ్ళు చుట్టుముడతాయి. వీటిని ఎదుర్కొని పంట నిలబడాలంటే రోగ నిరోధక శక్తి మెరుగవ్వాలండి. ఈ దశలో పొటాష్ వేసుకుంటే పంట యొక్క రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. మరోపక్క కంకిలోని గింజల్లో పాలు నింపడానికి, గింజలు బలంగా నిండుకోవడానికి, ఆ తర్వాత గింజలు తాలు తడక లేకోకుండా బరువుతో మంచి కాటాకి రావాలన్నా కూడా పొటాషు కంపల్సరిగా వేయాలి. డోసు విషయానికి వస్తే ఎకరానికి 10 నుంచి 12 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా, అంటే 15 కేజీల వరకు వేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత అందించాల్సిన మరో ప్రధాన పోషకం భాస్వరం. ఈ దశలో భాస్వరం కంకి నిర్మాణంలోనూ, ఆ తర్వాత అన్ని గింజల్లో సమానంగా పాలు నింపడానికి తన వంతు సహకారాన్ని అందిస్తుంది. అయితే భాస్వరం ఇక్కడ వేయాల్సిన పని ఉండదండి. నాట్లు వేసే రోజు, ఆ తర్వాత పిలక దశలో కూడా మనం కాంప్లెక్స్ ఎరువుల రూపంలో మొక్కకి అవసరమైనంత భాస్వరం అందించాం. ఇప్పుడు వేయాల్సిన పని లేదు. ఒకవేళ ఇప్పుడు కూడా భాస్వరం ఎరువు అందించాలనుకుంటే దానికి కూడా ఒక చిన్న ప్లాన్ ఉంది. వీడియో ఆఖరిలో చెప్తాను. ఇంకా ఈ దశలో సూక్ష్మ పోషకాల పాత్ర కూడా చాలా కీలకమైనది. ముఖ్యంగా జింకు, మెగ్నీషియం, బోరాను కంకి ఏర్పడే దశ నుంచి గింజలు పాలు పోసుకొని అర్రుంచే దశ వరకు కూడా వీటి పాత్ర చాలా కీలకమైనది. ఏమైనా సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే పంటలో తాలు గింజలు రావడం, లేకపోతే పంట దిగుబడి తగ్గడం లాంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా ఈ సూక్ష్మ పోషకాలను కూడా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. సూక్ష్మ పోషకాలను విడివిడిగా కంటే కూడా సూక్ష్మ పోషకాల మిశ్రమం అయితే ఫార్ములా 4, ఫార్ములా 6 పేరుతో దొరుకుతాయి. అగ్రోమిన్ మ్యాక్స్, స్వర్ణపాలు, ఆ తర్వాత బయోవిటా ఎక్స్, సాగరిక గోల్డ్ లాంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాలు కూడా దొరుకుతాయి. వాటిని కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఈ దశలో రోగాలు, తెగుళ్ళు ఎక్కువ కాబట్టి వాటికి సంబంధించిన మందులు కూడా స్ప్రే చేసుకోవాలి. ఆ మందులతో కలిపి ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని స్ప్రే చేసుకోండి. భాస్వరం లేకపోతే ఎన్పికే ఎరువుల్ని పైపాటుగా అందిద్దాం అనుకుంటే మాత్రం మనకి 319 అనే నీటిలో కరిగే ఎరువు అయితే దొరుకుతుంది. అదైతే ఒక కేజీ ప్యాకెట్ వరకు స్ప్రే చేసుకోవచ్చు. భాస్వరం, యూరియా వద్దనుకుంటే 0050తో మరొక ఎరువు అయితే ఉంది. అది కూడా ఒక కేజీ ప్యాకెట్ వరకు ఈ దశలో స్ప్రే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ దశలో చేయాల్సిన యాజమాన్య చర్యలు అయితే దాదాపుగా ఇంతేనండి. ఇక వరి పంటలో వచ్చే తెగుళ్ళు, ఆ తర్వాత రోగాలకు సంబంధించిన వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాము. ఆ వీడియోను కూడా చూస్తే ఈ టైంలో చేయాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలోని కంటెంట్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.